నమస్తే నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర టాప్ స్టోరీస్. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు ఇక కష్టకాలమే. అయ్యన్న చెప్పిన అక్షర సత్యాలు. బాబు విజనరీ, లోకేష్ డైనమిక్. అన్నదాత సుఖీబాబాకు వేళైంది. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులకి ఇక కష్టకాలమే. కరిస్తే కప్పకు, విడిచిపెడితే పాముకు కోపం అనే చందంగా రాజకీయాలు తయారయ్యాయి. వైసీపీ హయాంలో ప్రభుత్వ ఉద్యోగులపై ఒక రకమైన వేధింపులు. కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే వేధింపులు, అలాగే ఆర్థిక ప్రయోజనాలు నెరవేరుతాయని ఉద్యోగులు నమ్మారు. కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే వేధింపులు తప్పుతాయి, అలాగే ఆర్థిక ప్రయోజనాలు నెరవేరుతాయని ఉద్యోగులు నమ్మారు. కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. అనుకున్నదొకటి, అవుతున్నది మరొకటి. వైసీపీ నాయకుల్ని టార్గెట్ చేసే క్రమంలో తమను బలిపెడుతున్నారని ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ హయాంలో పనిచేసిన ఉద్యోగులంతా దొంగలన్నట్టుగా చిత్రీకరిస్తున్నారని వారు మండిపడుతున్నారు. ఉద్యోగుల వ్యతిరేక పాలన సాగిస్తున్నామనే స్పృహ పాలకుల్లో కొరవడిందనే చర్చ విస్తృతంగా సాగుతోంది. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై అక్కస్తో ఏకంగా 3 పాత మున్సిపల్ కమిషనర్లు, అలాగే వివిధ హోదాల్లో పనిచేస్తున్న, అలాగే పదవీ విరమణ చేసిన 43 మంది ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రొద్దుటూరు టీడీపీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ఫిర్యాదు మేరకు సాగుతున్న తతంగం ఇది. ఇదేమంటే అక్రమాలపై చర్యలు తీసుకోవద్దా అనే ప్రశ్న వస్తోంది. అక్రమాలపై చర్యలు తీసుకోవడాన్ని ఎవరు వద్దనరు. ఆ సాకుతో కక్ష సాధింపునే తప్పుపడుతున్నారు. అలాగే అభ్యంతరకర పోస్టులపై అరెస్ట్ అయిన ఎన్ఆర్ఐ మాలెంపాటి భాస్కర్ రెడ్డిని ఆయన గ్రామం నుంచి జైలుకు తరలిస్తూ మార్గం మధ్యలో టిఫిన్ చేయించడాన్ని ప్రభుత్వం నేరంగా భావించింది. ఎస్కాట్ సిబ్బందిపై పోలీసు అధికారులు నిఘా పెట్టి మరీ ఫోటోలు తీసుకుని 5 పోలీసు సిబ్బందిపై వేటు వేయడం గమనార్హం. పరకామణి కేసులో సిట్ విచారణ ఎదుర్కొంటున్న గుంతకల్లు రైల్వే సిఐ సతీష్ కుమార్ అనుమానాస్పద మృతి తీవ్ర సంచలనం రేపుతోంది. సిట్ అధికారుల వేధింపులతోనే బలవన్మరణం చెందినట్టు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే కేసులో నిజాలు చెబుతారనే భయంతో వైసీపీ నాయకులే హత్య చేయించారని కూటమి నేతల ఆరోపణలు. మొత్తానికి పరకామణి కేసులో తీవ్ర మానసిక వేధింపులకు గురి చేస్తున్నారనే వాదన తెరపైకి వచ్చింది. వైసీపీకి అనుకూలమని రాజకీయ ముద్ర వేసి వివిధ స్థాయిల్లోని పోలీసు అధికారులకు అసలు పోస్టింగ్లే ఇవ్వలేదు. అలాగే కొందరిపై నెలల తరబడి సస్పెన్షన్ కొనసాగింపు. కూటమి నేతలు ఇష్టానుసారం ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం, ఉద్యోగులపై ఏదో రకంగా కక్ష సాధింపులు. నిజానికి ఎన్నికల ముందు కూటమికి ఉద్యోగులు భారీ స్థాయిలో అండగా నిలిచారు. కులాలకు అతీతంగా కూడా మద్దతుగా నిలిచారు. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం కృతజ్ఞత చూపకపోగా తీవ్రంగా వేధిస్తోందన్న ఆవేదన ఉద్యోగుల్లో ఉంది. ఇలాగైతే ఉద్యోగాలు చేయలేమన్న భావన ప్రతి ఒక్కరిలోనూ ఏర్పడుతోంది. భవిష్యత్తులో అధికారం మారితే ఆ ప్రభుత్వానికి ఉద్యోగులే టార్గెట్. పాలకుల రాజకీయ కక్ష కార్పణ్యాలకు తమను బలి చేస్తున్నారన్న ఆవేదనతో ఉద్యోగులు ఉన్నారు. మరోవైపు పాలకుల మెప్పు కోసం తమను కొన్ని శాఖలకు చెందిన అధికారులు వేధిస్తున్నారని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. తమ ప్రభుత్వం వచ్చాక అంతు చూస్తామనే హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఉద్యోగులు విధులు నిర్వహించడం కత్తిమీద సామే. మనశ్శాంతి లేకుండా పోతోందని ఉద్యోగులు వాపోతున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు, స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అంటే ఉన్నది ఉన్నట్టుగా చెబుతారు అని అంతా అంటారు. ఆయన ముక్కుసూటిగా మాట్లాడతారు. తాను అనుకున్నది చెప్పేస్తారు. అది తన పార్టీ అయినా ఎదుటి పార్టీ అయినా ఆయన కొండ బద్దలు కొడతారు. ఈ విషయంలో ఆయనకు మొహమాటం అయితే లేదని అంటారు. రాజీ పడే స్వభావం కూడా లేదని పేర్కొంటారు. తాజాగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు కొన్ని అక్షర సత్యాలే చెప్పారు. ఆయన రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్కి సూచనాప్రాయంగా కొన్ని విషయాలు చెప్పారు అని అంటున్నారు. కొందరు ఆక్రమించిన ప్రభుత్వ స్థలాల్లో లేఅవుట్స్ వేస్తుంటే ఏం చేస్తున్నారని మంత్రి అనగాన్ని నేరుగా స్పీకర్ ప్రశ్నించారని చెప్తున్నారు. ఈ విషయంలో చర్యలు తీసుకోవాల్సి ఉంది కదా అని కూడా ఆయన గుర్తు చేశారని అంటున్నారు. విశాఖ వంటి చోట్ల ఆక్రమణలు, దురాక్రమణల విషయంలో గతంలో కూడా అయ్యన్న బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆయన మంత్రినే నేరుగా అడిగారని అంటున్నారు. ఇక ఎవరికైనా పదవులు, అధికారం శాశ్వతం కాదని అయ్యన్న చెప్పడం మరో విశేషం. కూటమి హయాంలో ఏం చేశామో ప్రజలకు అదే ముఖ్యమని ఆయన హితో పలికారు. ఒకే ప్రభుత్వం కలకాలం ఉంటుందని అనుకోవద్దని ఆయన అప్రమత్తం చేస్తూ మాట్లాడిన మాటలు కూడా చర్చనీయాంశం అవుతున్నాయి. ఎన్టీఆర్, ఇందిరాగాంధీనే ఓడించిన ప్రజలు మన వాళ్ళని అయ్యన్న పేర్కొనడం విశేషం.
మొత్తం మీద సీనియర్ నేతగా ఎన్నో రాజకీయ సమరాలను ఎదుర్కొన్న వారిగా అయ్యన్న మాట్లాడింది వాస్తవం అని అంటున్నారు. విశాఖలో జరుగుతున్న ప్రపంచ పెట్టుబడుల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారా లోకేష్ మీద అటు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులతో పాటు పారిశ్రామికవేత్తలు, నిపుణులు, ప్రతినిధులు ప్రశంసలు కురిపిస్తున్నారు. బాబుని విజనరీ అని, లోకేష్ని డైనమిక్ అని కొనియాడుతున్నారు. వీరిద్దరి కృషితో ఏపీ దిశ మారుతోందని అంటున్నారు. అదానీ పోర్ట్స్ సెజ్ ఎండి కరణ్ అదానీ అయితే ఈ ఇద్దరిని ప్రశంసించారు. వారు చేస్తున్న ప్రయత్నాల వల్ల ఏపీ చిరునామా మారుతోంది అన్నారు. ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఉండగానే బాబు దార్శనికత చాలా గొప్పగా ఉండేదని, అది కరోనా వంటి అతిపెద్ద ముప్పు వచ్చినప్పుడు ఎంతో ఉపయోగపడిందని సిఐఐ ఉపాధ్యక్షురాలు సుచిత్ర కేఎల్లా అన్నారు. అలా మొత్తం వరల్డ్ కంట్రీస్కే కరోనా వ్యాక్సిన్ అందించగలిగామంటే ఆనాడు ఉమ్మడి ఏపీ సీఎంగా చంద్రబాబు జీనోమ్ వ్యాలీ లాంటి ఎకోసిస్టమ్ను తయారు చేయడం వల్లనే అని గుర్తు చేశారు. అక్కడే భారత్ బయోటెక్ కరోనాకు వ్యాక్సిన్ని రూపొందించింది అని తెలిపారు. అలాగే జిఎంఆర్ సంస్థల అధినేత గ్రంథి మల్లికార్జునరావు సైతం బాబు దార్శనికతను కొనియాడారు. మొదటి రోజున జరిగిన సదస్సులో అనేక మంది వక్తలు, పారిశ్రామికవేత్తలు అయితే బాబు, లోకేష్ల గురించి ఎక్కువగా ప్రస్తావించారు. వారి వల్లనే ఏపీ దేశానికి ఒక దిక్సూచిగా మారబోతోందని చెప్పారు. మొదటి రోజున సిఐఐ పెట్టుబడులు పెద్ద ఎత్తున వచ్చాయని నిర్వాహకులు తెలిపారు. 40 సంస్థలతో ఒప్పందాలు కుదిరాయని, 3.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని వెల్లడిస్తున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు, లోకేష్ గురించే జాతీయ, అంతర్జాతీయ స్థాయి నుంచి వచ్చిన పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. ఈ విషయంలో ఈ ఇద్దరే అనేక దేశాలు తిరిగి పారిశ్రామికవేత్తలను స్వయంగా ఆహ్వానించారు. దాంతో వారిద్దరి గురించి ఈ తరహాలో కొనియాడడం అన్నది అర్హమైనది అని అంటున్నారు. భారీ ఎత్తున ఒప్పందాలు జరిగాయి. వాటిని సాధ్యమైనంత తొందరలో గ్రౌండ్ చేయాల్సి ఉంది. అలాగే ఏపీ సమగ్రమైన అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని అన్ని చోట్ల పరిశ్రమల స్థాపన జరగాల్సి ఉంది అని అంటున్నారు. అన్నదాత సుఖీభవ పథకం కింద 2వ విడత రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసే సమయం వచ్చింది. ఎన్నికల ముందు అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు ఏడాదికి 20,000 చొప్పున అందజేస్తామని కూటమి హామీ ఇచ్చింది. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాదిలో పింఛన్ల పథకం తప్ప ఏది అమలుకు నోచుకోని సంగతి తెలిసిందే. ఆ తర్వాతే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలకు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో రైతులకు ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 2,000తో కలుసుకుంటే 7,000 అందింది. ఇంకా 14,000 రైతులకు బాకీ పడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడిస్తే అప్పుడే తాము కూడా రైతుల ఖాతాల్లో జమ చేస్తామని సీఎం చంద్రబాబు చెబుతూ వచ్చారు. ఈ నెల 19న రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ నిధుల్ని జమ చేయనున్నట్టు కేంద్ర వ్యవసాయ అధికారులు వెల్లడించారు. కేవలం 4 రోజులు మాత్రమే నిధుల జమకు సమయం ఉంది. రాష్ట్ర ప్రభుత్వ వాటాగా 5,000 ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు మొత్తం 14,000 ఇచ్చినట్లు అవుతుంది. ఇంకా 6,000 రైతులకు బాకీ. మరోవైపు ఏడాది చివరికి వచ్చేసాం, అయినప్పటికీ రైతులకు ఇవ్వడంలో జాప్యం జరుగుతోందన్న భావన ఉంది. ఈ నేపథ్యంలో 19న కేంద్ర ప్రభుత్వంతో పాటు రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం అందజేయడంపై ఉత్కంఠ నెలకొంది. ఈ పథకం డబ్బు కోసం రైతులు 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.